మారుతున్న కాలానికి అనుగుణంగా మనుషుల్లోనూ మార్పులు వస్తున్నాయి. ప్రతిరోజు ప్రతి క్షణం ఏదో ఒక రకంగా కొత్త ఆలోచనలు చేస్తూనే ఉన్నారు. మారుతున్న ఆధునిక ప్రపంచంలో మనిషి ఆలోచనలను దానితోనే ముడిపెడుతున్నాడు. అయితే మనిషి తన జీవితంలో అత్యంత ఉత్సవంగా భావించేది పుట్టినరోజు. ఆ రోజును అద్భుతంగా చిత్రీకరించి వేడుకలా జరుపుకుంటారు. అయితే ఈ తరం తల్లిదండ్రులు మాత్రం చాలా వెరైటీగా ఆలోచిస్తూ తమ పిల్లలను అలంకరిస్తూ మురిసిపోతున్నారు. ప్రతి నెల పుట్టినరోజు జరుపుకుంటూ సంబరపడిపోతున్నారు. పుట్టినరోజు అంటే ఏడాదికోసారి వచ్చే వేడుక. ఇది గతంలో మాట అంటున్నారు నేటి తల్లిదండ్రులు. ఆధునిక ప్రపంచంలో మారుతున్న కాలానికి అనుగుణంగా యువత వినూత్నంగా ఆలోచిస్తున్నారు. బిడ్డ పుట్టిన తర్వాతి నెల నుంచే పుట్టినరోజు వేడుకలు చేస్తూ సంబరపడిపోతున్నారు. ఈ ట్రెండ్ విదేశాల్లో ఎక్కువగా కనిపిస్తోంది. ప్రస్తుతం మనవాళ్లు అక్కడ ఎక్కువ మంది ఉండటంతో ఆ దేశాల్లోని పద్ధతులను ఇక్కడ పాటించేస్తున్నారు. జన్మించినప్పటి నుంచి మొదటి పుట్టినరోజు తేదీ వచ్చే వరకు ప్రతి నెల వేడుకలు జరుపుకుంటున్నారు. ఇందుకు వైవిధ్యమైన థీమ్స్ ను ఎంచుకుంటున్నారు. వాటికి అనుగుణంగా పిల్లలను అలంకరిస్తున్నారు. ఆ మధుర క్షణాలను ఆస్వాదిస్తూ ఫోటోలు తీసుకుని దాచుకుంటున్నారు. చిరకాలం గుర్తుండేలా ప్రతి నెల అలంకరించి తీసుకుంటున్న ఫోటోలు ఏడాదయ్యేసరికి 12 రకాల థీమ్స్ తో ప్రత్యేకమైన వీడియోలు రూపొందిస్తున్నారు. వీటిని మొదటి ఏడాది పుట్టినరోజున ప్రదర్శించి బంధుమిత్రులకు పంపిస్తూ మురిసిపోతున్నారు. ఇంకొంతమందైతే ఆల్బమ్స్ తయారు చేసి భద్రపరుచుకుంటున్నారు. ప్రస్తుత ఆధునిక తల్లిదండ్రులకు చిన్నప్పుడు తామెలా ఉన్నామో చూసుకోలేకపోతున్నామనే అసంతృప్తి కనిపిస్తోంది. అప్పట్లో కెమెరాస్ ఉన్నా సెల్ ఫోన్లో అందుబాటులో లేకపోవటమే ఇందుకు కారణం. తాము కోల్పోయిన సంతోషాలను పిల్లల్లో చూసుకుంటూ ఆనందపడుతున్నారు. అందుకే వీరికి సంబంధించిన ప్రతి సందర్భాన్ని చిరకాలం గుర్తుండేలా చేస్తున్నారు. కొంతమంది ఖర్చుకు సైతం వెనుకాడకుండా వైభవంగా చేస్తూ ఉంటే మరికొంతమంది ఉన్నంతలో జరుపుకుంటున్నారు.